పడకు రాలేదు అనేది ఒక అయితే చర్చ జరుగుతుందండి బయట. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా మార్చి 31వ తారీఖులోపు మొత్తం అందరి అకౌంట్లలో రైతు భరోసా సాయము, అదే కాక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం క్లియర్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే కాకుండా మొన్ననే రైతుల ఖాతాలో 4,41,000 మందికి 569 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది. అదే కాక రైతు కూలీలకు అదే రోజు 10 కోట్ల రూపాయల ఆత్మీయ భరోసా కూడా చెల్లించింది. ఈ 566 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులకు దాదాపు 15,400 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంటే చాలా స్పష్టంగా ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 72,000 ఇందిరమ్మ ఇళ్లు కూడా అదేవిధంగా ఫైనలైజ్ చేసి వారికి లబ్ధిదారులు గుర్తించిన సందర్భం. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే మండలానికి ఒక గ్రామం తీసుకుందో అక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. ఎందుకట్లా నేనేమంటాను ఒకటండి, మీ దగ్గర ఆల్రెడీ అధికారుల దగ్గర డేటా ఉంటుంది. ఎవరు ఏంటి మీరు ఆల్రెడీ గ్రామ సభలు ఏర్పాటు చేశారు, మీరు పూర్తి డేటా తీసుకున్నారు, ఎవరికి వేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు తెలుసుకున్నారు, ఐటీ పేరు ఎవరిది అన్నీ తెలుసుకున్నారు. ఒకేసారి వేయచ్చు కదా, మళ్ళీ ఈ గందరగోళం ఎందుకు? ఒక గ్రామంలో ఒక మండలానికి ఒక గ్రామాన్ని తీసుకోవడము అంటే ఇది ఏమైనా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారా లేక ఏ రకంగా చూస్తారు దీన్ని? లేదు, ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూములకు సంబంధించి కొన్ని దిక్కుల్లో ఇక పూర్తి కాలేదు సర్వే. కాబట్టి అన్ని కూడా అంటే మొదటగా మండలానికి ఒక గ్రామం తీసుకొని విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దాదాపు 566 గ్రామాల్లో అయితే 566 గ్రామాలు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా 11 గ్రామాలు అదనంగా కూడా మొత్తం క్లియర్ కావడంతో ఆ గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు క్లియర్ చేసి మిగతా గ్రామాల్లో ఏ విధంగా మొత్తం పూర్తయితే ఏ విధంగా ఫస్ట్ ఎకరం వరకు తర్వాత 2 ఎకరాలు తీసుకునే పోయే క్రమంలో నిన్న నుంచి కూడా ఆ ప్రక్రియ ప్రారంభించారు. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కావచ్చు, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా కూడా ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మార్చి 31వ తారీఖులో మొత్తం క్లియర్ అయిపోతుంది. రైతు భరోసా సాయం కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు కూడా ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇళ్ల కోసం దాదాపు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరూ దాదాపు 40 లక్షల పరిశీలన కూడా వచ్చిన సందర్భం. కాబట్టి అన్ని పరిశీలిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇళ్ల స్థలాలు ఉన్న వారు కూడా 21,31,000 మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి స్థలాలు లేని వారు కూడా 18,70,000 మంది స్థలాలు లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి వారిని ఏ విధంగా భవిష్యత్తులో సెకండ్ ప్రయారిటీలో వాళ్ళకు స్థలాలు లేని వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ, స్థలాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో కూడా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 40,000 పూరి గుడిసెలు లేవు. కాబట్టి మొదటగా వారికి ప్రయారిటీ ఇవ్వాలని, అదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాల్లో ఐటీడీఏ అంటే సెంచులు కావచ్చు, గోండ్రులు, కోయలు, ఆదివాసుల ప్రాంతాలలో ప్రత్యేకంగా వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోట ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా పెంకుటిల్లు కావచ్చు, తర్వాత రేకులిల్లు కాదండి. మీరు ఏమంటున్నారు, ఇంకా అధికారులు ఇంకా కొన్ని వివరాలు తీసుకోవాల్సింది అని అంటున్నారు. ఆల్రెడీ మీరు గ్రామ సభలు పెట్టారు, తర్వాత మీరు మళ్ళీ ఒక సర్వే అని చెప్పి చేశారు, పూర్తి డేటా తీసుకున్నారు ఎవరు ఏంటి అనేది. ఇదైతే కాస్త మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ చెప్పారో స్కీమ్ ఏదైతే రుణమాఫీ అని చెప్పారో కొందరికి మాత్రమే వేశారు, తర్వాత ఏ రకంగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి కాలం గడిపారో. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక రైతు భరోసా ఇస్తున్నారు. తర్వాత ఈ రైతు భరోసా అనేది కనుమరుగు చేస్తారు సీఎం అనేది అంటున్నారు. ఇప్పుడు కనుమరుగు చేసే వాళ్ళమైతే ఎందుకు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకు 2018 నుంచి 2023 వరకు 22,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అదే కాకుండా నిజమైన లబ్ధిదారులు మేలు జరగాల, వ్యవసాయ యోగ్యమైన భూములు అన్ని కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి 5,000 ఉన్నటువంటి సాయాన్ని 6,000 రూపాయలు చేసి యోగ్యమైన భూమికి ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉంది ప్రభుత్వం. అప్పుడేం చేసారు? రైతు భరోసా. మీరు చెప్పే మాటలు చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పే మాటలు రోజు రోజుకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. 10 సంవత్సరాల కాలం పాటు గ్రామ సభలు నిర్వహించిన వాళ్ళు కనీసం పడుచుకున్న పాపాన పోలి ఇంద్రమ్మ వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు ఇచ్చింది వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల 40,000 రేషన్ కార్డులు మాత్రం ఇచ్చారు, 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంటే ప్రజా ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఏదో 2-3% బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం. రవి గారు రైట్, ఒక చూద్దాం. అంటే నేను అంటున్నా ఒకటి, చరణ్ కౌశిక్ గారు, నేను